గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వల్లభనేని వంశీ అరెస్ట్ కావడం జరిగింది. నిన్న గన్నవరం పోలీసులు ఆయన నివాసంలో అరెస్ట్ చేసి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 8 గంటలు సుదీర్ఘంగా అతన్ని విచారించి ఆ తర్వాత విజయవాడ మెజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరచడం జరిగింది. ప్రస్తుతం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ విజయవాడ జైల్లో ఉన్నాడు. ఈ నెల 27 వరకు కూడా రిమాండ్ ఖైదీగా ఆయన్ను విజయవాడ జైల్లో ఉంచడం జరిగింది. ప్రస్తుతం ఆయన పైన పోలీసులు ఒక కస్టడీ పిటిషన్ వేయనున్నారు. కస్టడీ పిటిషన్కి అనుమతి వస్తే కనుక ఆయన్ని కస్టడీలోకి తీసుకొని విచారించే అవకాశం ఉంది. ఎట్టకేలకు నోటి దొరుసుతో ఆయన చేసిన కొన్ని పొరపాట్లు, అసభ్యకర దూషణల పర్వం వల్ల నేడు వల్లభనేని వంశీకి ఈ దుస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేగా ఉన్న వల్లభనేని వంశీ అహంకారంతో ఆయన చేసిన వ్యాఖ్యలు, ఆయన చేసిన కొన్ని పనులు తద్వారా ఈరోజు ఆయనకు జైలు గతి పట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీ కార్యాలయం ఏదైందో ఆ కార్యాలయాన్ని ధ్వంసం చేయడము, ఆ విధంగా దానికి సంబంధించిన కేసు కూడా టీడీపీ వేయడం, గన్నవరం టీడీపీ కార్యాలయంలో పనిచేసే సత్యవర్ధన్ అనే ఒక వ్యక్తి ఆయన గన్నవరం ఎమ్మెల్యే వంశీ పైన ఫిర్యాదు చేయడము, ఆ తర్వాత అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము వల్లభనేని వంశీ ఆయన అనుచరులు ఎవరైతే ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నాడో సత్యవర్ధన్ అతన్ని కిడ్నాప్ చేయడం జరిగిందని, కిడ్నాప్ చేసి అతని పైన హత్యాయత్నం కూడా పాల్పడ్డారని ఒక ఆరోపణలు అయితే ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నాడు. మొత్తానికైతే పోలీసులు కొన్ని ఆధారాలను సేకరించి సత్యవర్ధన్ని కావాలనే కేసు వాపసు తీసుకునేలా అతన్ని బెదిరించారని చెప్పేసి అయితే పోలీసులు చెప్తా ఉన్నారు. సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీని అతనితో పాటు ఇద్దరిని కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి విజయవాడ జైల్లో అయితే ఉంచడం జరిగింది. ఇక ఆ కేసు పైన ఒకవేళ పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు కాబట్టి అతన్ని కస్టడీ తీసుకొని మరిన్ని వివరాలు ఆయన నుంచి సేకరించే అవకాశం ఉంటుంది. సిపి రాజశేఖర్ బాబు ఆయన కూడా ఈ కేసు గురించి మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని, అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఆధారంగా తీసుకొని మరిన్ని ఆధారాలు మేము సంపాదించి కేసును ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఎప్పుడైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరిగిందో ఆ దాడి సమయంలో, ఆ సందర్భంలో ఎవరు ఎక్కడి నుండి అంటే వాహనాల నుంచి రావడం పోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దాడి ఎలా జరిగింది, దాడి తీరు ఏ విధంగా జరిగింది, దాడి జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయారు, దాడికి ముందు వాహనాల్లో ఎక్కడి నుంచి వచ్చారు, ఎంట్రీ ఎగ్జిట్ ఇవన్నీకి సంబంధించి సీసీ కెమెరాలు కావచ్చు, టోల్గేట్ దగ్గర ఉండే సీసీ కెమెరాలు కావచ్చు, ఇట్లా టెక్నాలజీని అందిపుచ్చుకొని కేసును మరింత ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి కూడా సిపి రాజశేఖర్ బాబు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికైతే లోకేష్ ఎప్పుడైతే అతని తల్లి పైన నారా చంద్రబాబు నాయుడు పైన అసభ్యంగా మాట్లాడడం జరిగిందో ఆ సందర్భంలోనే లోకేష్ కూడా ఏ తల్లిని కూడా మళ్ళీ ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడకుండా చేస్తానని ఆ విధంగా ఆగ్రహంతో సవాల్ కూడా చేయడం జరిగింది. సవాల్ చేసిన మాదిరిగానే లోకేష్ అధికారంలోకి రాగానే రెడ్ బుక్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్ బుక్లో ఎవరైతే రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో, చట్టాలను ఉల్లంఘించి
నేరాలకు పాల్పడ్డారో వారిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదని చెప్పేసి కూడా మరి లోకేష్ అయితే గతంలో చెప్పడం జరిగింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న లోకేష్ ఇప్పుడు కూడా మరి ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక ప్రస్తుతం అయితే ఈ రెడ్ బుక్ ఏదైతే ఉందో మరి వల్లభనేని వంశీతో మొదటి అధ్యాయం మొదలైంది. ఇక తదుపరి మరి ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరి నేరాలను బయట పెడతారో, ఎవరి అవినీతిని డొంకలను కదిలిస్తారని చెప్పేసి కూడా మరి వైసీపీ శ్రేణుల్లో అయితే ఒక భయం అయితే మొదలైంది. మొత్తం మీద మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మరి రాజకీయ ప్రకంపనలు అయితే మొదలైపోయాయి. వైసీపీలో ఉన్న నాయకుల్లో అయితే వణుకు మొదలైపోయింది. మరి చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరి యొక్క అవినీతి అక్రమాలు బయటపడతాయి అనే అంశాలైతే మరి బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తం మీద వల్లభనేని వంశీ ఆయన చేసిన నేరాలు కావచ్చు, ఆయన మాట్లాడిన అసభ్య పదజాలం కావచ్చు, ఆయన నోటి దురుసు కావచ్చు, వాటన్నిటికీ ప్రస్తుతం ఆయన శిక్షణ అయితే అనుభవించే అవకాశం అయితే ఉంది.